జనాలు ఎడ్యుకేటెడ్ అయితే ఫ్యూచర్లో రాజకీయాలు దెబ్బతింటాయి. 8th, 9th, 10thలో మన రాజ్యాంగం నుంచి కొంచెం సెక్షన్స్ తీసుకొని మన సిలబస్ లాగా పెడితే అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకేదైనా ప్రాబ్లం అయితే ఆ కంప్లైంట్ని ఎలా రేస్ చేసుకోవాలి, సివిల్ కేస్ అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటి ఎవరికి తెలీదు, చాలామందికి తెలియదు. సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశంలో నాకు నచ్చని ఏంటిదయ్యా అంటే, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పాడు కరెక్ట్గా. బ్రోకర్ దగ్గరికి వెళ్ళామా, 3000 ఇచ్చామా, ఆడు 3000 తీసుకుంటాడు, ఓకే నీకు లైసెన్స్ ఇప్పించేస్తాడు. ఏదైనా వెబ్సైట్లో నువ్వు ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా జాబ్కి అప్లై చేయాలంటే వెళ్ళిపో, నెట్ షాప్కి వెళ్ళిపో అంటారు, లేదా మీసాకి వెళ్ళిపో అంటారు. ఆ మీసాకి వెళ్ళినాడు వాడు ఇంటర్ చదువుంటాడు, నువ్వు బీటెక్ చేసి ఉంటావు, కానీ నీకు ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, జనాలు ఎడ్యుకేటెడ్ అయితే ఫ్యూచర్లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు. అందుకే జనాలందరూ కొంచెం ఎడ్యుకేటెడ్గా ఆలోచించి అసలు మన హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, మన ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, అందుకని మనకున్న హక్కుల గురించి బాగా నేర్చుకోండి. మనకున్న హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, నీ హక్కుల గురించి నువ్వు తెలుసుకో మిత్రమా, ఎవరు చెప్పరు.